అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ దుర్గా నరసింహధార గారు, శ్రీమతి రంగనాయకమ్మ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి దుర్గాదేవి దీవెనతో దసరా పండుగ శుభ సందర్భంగా శ్రీ దుర్గా నరసింహధార గారి తండ్రి గారు క్రీస్తుశేషులు శ్రీ వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థంగా మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తుశేషులు పితృదేవతలైన శ్రీ వెంకటేశ్వరరావు గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమసమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా ఆపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తుశేషులు పితృదేవతలైన వెంకటేశ్వరరావు దారా గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు ముక్కోటి దేవతల దీవెనలు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శ్రీ దుర్గా నరసింహధార గారికి, రంగనాయకమ్మ గారికి, శ్రీ విజయ శ్రీనివాస్ గారికి మరియు సమతాధార గారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్యు మాన్భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్యు మాన్భవ. అలాగే శ్రీమతి రంగనాయకమ్మ గారికి, శ్రీమతి సమతాధార గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తరం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ మరియు ఈ ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి 3 పూటల కడుపు నిండి అన్నం పెట్టడమే కాకుండా గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా, అలాగే శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి మరియు శాశ్వత నివాసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్ మాన్భవ. అలాగే శ్రీ దుర్గా నరసింహధార గారు, అలాగే శ్రీమతి రంగనాయకమ్మ గారికి మరియు ఈరోజు వారి పితృదేవతలైన శ్రీ క్రీస్తుశేషులు శ్రీ వెంకటేశ్వరరావు దారా గారికి మరియు వారి జ్ఞాపకార్థంగా దసరా పండుగ శుభ సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి గారెలు, అలాగే ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే పూరి, అలాగే స్వీట్ బాదుషా, రైసు, అలాగే టమాటా పప్పు, అలాగే ఆలు వంకాయ కర్రీ, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Unim para ko.